ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడవవలసిన త్రోవన నిన్ను నడిపించుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము చాలాసార్లు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ మనం గమనించినట్లయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతూ ఉంటాం. నేను కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ను ఉపయోగించినప్పుడు అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. నైట్ టైంలో ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్నిసార్లు అది వేరొక డైరెక్షన్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో చీకట్లో మేము ఎక్కడున్నా కూడా తెలియక అక్కడక్కడే మేము తిరుగుతున్నటువంటి సందర్భం ఏర్పడినటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులరా, అనేక సార్లు మనము ఒక సిగ్నల్ని మిస్ అయ్యామనుకోండి ట్రాఫిక్లో, దానివల్ల మనకు కలిగేటటువంటి నష్టాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది మనము సమయం వృధా అయిపోతుందండి, టైం వేస్ట్ అయిపోతుంది. రెండోది చాలా దూరం పోవాలి. మూడోది మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. సమయం పోతుంది, చాలా దూరం వెళ్ళిపోతాము, అన్నీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి. అయితే గమనించండి ప్రియులారా, కొంతమంది వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితంలో తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండవండి. కొన్ని విషయాల్లో నీవు నడవవలసిన మార్గంలో దేవుడు నిన్ను చక్కగా నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎవరిని నడిపిస్తాడు అంటే, ప్రభువా నన్ను నడిపించు అంటే వారిని దేవుడు నడిపిస్తాడండి. చీకటిలో దేవుడు వారికి వెలుగును కలుగజేస్తాడు. వారి మార్గమును దేవుడు సరళపరుస్తాడు. వారి సరిహద్దులో దేవుడు సమాధానమును ఉంచుతాడు. వారికి దేవుడు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంలో దేవుడు సరళం చేస్తాడు. దేవుడు ముందుగా పోవచ్చు, అడ్డంకులను తొలగిస్తాడు. ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా, ప్రభువా నీ చక్కని మార్గములో నన్ను నడిపించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని మీరు అడగగలిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తారు అని దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి, సొంత ఆలోచనల మీద ఆధారపడొద్దండి, ప్రభు పైన ఆధారపడండి. దేవుని సన్మయం కొరకు కనిపెట్టండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.